వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మూసీ నదిలో కూల్చివేతలు, బాధితుల ఆర్తనాదాలు, రాజకీయ పునరావాసానికి రాజకీయ నేతల సర్కస్ ఫీట్లు. మొత్తానికి మూసీ చర్చనీయాంశంగా మారింది. మూసీ పరివాహక ప్రాంతాలు గందరగోళంగా మారాయి. ఇవన్నీ పక్కన పెడితే మూసీ నది ఇప్పుడు ఒక విషాద దృశ్యానికి నెలవుగా మారింది. యుద్ధంలో బాంబులు పడితే భవనాలు ఎలా నేలమట్టం అవుతాయో అలాంటి దృశ్యమే మూసీలో కనిపిస్తుంది. నిన్నటిదాకా హడావిడిగా పిల్లల కేరింతాలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించిన మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్ళు ఇప్పుడు శ్మశాన వైరాగ్యంతో విలసిల్లుతున్నాయి. ఎటు చూసిన విషాద ఛాయలే. కూలిపోయిన ఇళ్ల ఆనవాలు కనిపిస్తున్నాయి, మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. ఒక యుద్ధంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే జరిగింది. ఇక్కడ అన్ని ఇళ్ళు కూలిపోయి మట్టి దిబ్బలుగా కనిపిస్తున్నాయి. గోడలు, ఇళ్ళు తలుపులు లేని గోడలు, పై కప్పులు లేని ఇళ్ళు, ఇవన్నీ ఇప్పుడు అక్కడ కనిపిస్తాయి. మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతం చాదర్ ఘాట్ ఒక విషాదానికి సంకేతంగా, ఒక విషాదానికి చారిత్రాత్మక సాక్ష్యంగా కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, నో డౌట్. మూసీని ప్రక్షాళనం చేయాల్సిందే. 55 కిలోమీటర్ల పొడవున రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిందే, అంటే ఇళ్లను తొలగించాల్సిందే. మొత్తానికి అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ భస్మీపటలం చేసి ఒక సుందరమైన మూసీ నదిని క్రియేట్ చేయాల్సిందే. ఇది కాదనలేని సత్యం. ప్రభుత్వ సంకల్పం కూడా అదే. ఇదే కారణంగా అక్కడ ఇళ్లను కూల్చేస్తున్నారు. అనేక ఇళ్లకు మార్కింగ్ చేశారు. రేపో మాపో మూసీ చుట్టూ, మూసీకి రెండు వైపులా ఉన్న ఇళ్లను కూల్చేస్తారు. ఓకే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, ఇళ్లను కూల్చాల్సిందే. మరి ఆ ఇళ్లలో ఉన్న అభాగ్యులు ఏం చేశారు? అసలు పాపం వారిదేనా? ఎవరు పాపాత్ములు ఎవరు లేరా? ఎందుకంటే అసలు పాపం చేసిందెవరు? శిక్ష పడుతోందెవరికి? మూసీ ఒడ్డున ఈ దృశ్యాలు చూస్తుంటే మనసు వికలమవుతుంది. నిన్నటి దాకా అందమైన పొదరిల్లు నేడు శిథిలమైన ఆనవాళ్లు చూస్తుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఒక చిన్న గూడు కట్టుకోవాలంటే పైసా పైసా కూడబెట్టుకుని ఒక్కో ఇటుక పేర్చుకొని నానా పాటలు పడితే గాని పేదోడి ఇంటికి ఒక రూపం రాదు. తలదాచుకునేందుకు ఆసరా దొరకదు. చాలామంది అప్పో సొప్పో చేసి ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నారు. అనేక ఇండ్ల మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. ఉన్న ఫలంగా ఇళ్లన్నీ కూల్చేస్తే పేద జనం గుండె పగలదా? ఆసరా కోల్పోయిన బడుగు జీవితం రోడ్డున పడదా? పేద గుండె కన్నీటి పర్యంతం కాదా? हमारी माँ शुगर की पेशेंट है, हमारे भाई हार्ट के है, हमारी बहन को बीपी है, कौन देखने वाला है? మూసీ నది పరివాహక ప్రాంతమైన చాదర్ ఘాట్లో ఇప్పుడు కూల్చివేతల కారణంగా విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. సహజంగానే రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. అంతేకాదు, సహజంగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీకి జేజేలు కొట్టించుకుంటున్నారు. అయితే ఈ పాపం ఎవరిది? ఈ పాపం మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించి ఇప్పుడు ఇళ్ళు కోల్పోతున్న ఆ నిర్భాగ్యులదేనా? ఆ అభాగ్యులదేనా? రాజకీయ నేతల పాపం ఇక్కడ ఏమీ లేదా? అసలు పాపాత్ములు ఎవరు? ఎందుకు అక్కడ మూసీలో అక్రమ కట్టడాలు వెలిశాయి? మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు కబ్జా చేశారు? అసలు అక్కడ ఇంత పెద్ద భవన సముదాయాలు ఎలా వచ్చాయి? దీని వెనుక రాజకీయ నేతలు లేరా? రాజకీయ పార్టీల హస్తం లేకుండానే, స్థానిక లీడర్ల ప్రమేయం లేకుండానే, అధికారుల చేతివాటం లేకుండానే అక్కడ మూసీ వైపు, మూసీ పరివాహక ప్రాంతంలో అలా పెద్ద పెద్ద భవన సముదాయాలు, గుడిచెలు, ఇళ్ళు అన్నీ ఎలా వెలిశాయి? ఈ పాపం రాజకీయ నేతలది కాదా? రాజకీయ నేతలు
ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అన్ని పార్టీల నేతల పాపం ఇది కాదా? రాజకీయ నేతలు ఇది మీ పాపం కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పాలించింది. ఆ తర్వాత తెలుగుదేశం కూడా పాలించింది. ఆ తర్వాత తెలంగాణ సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీ తెలంగాణను పాలించింది. ఈ పాలకుల హయాంలోనే మూసీలో ఇళ్ళు అభివృద్ధి చెందాయి. మూసీని రెండు వైపులా ఆక్రమించుకొని వ్యాపారం చేశారు, ప్లాట్లు అమ్ముకున్నారు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దండిగా సాగింది. మరి అప్పటి ప్రభుత్వాలు గుడ్డివాళ్లుగా ఎందుకు మిగిలిపోయాయి? గడ్డి పీకుతున్నాయా? శాసనసభ్యులు స్వయంగా తమ కార్యకర్తలు వ్యాపారం అక్కడ చేసుకుంటే చూస్తూ ప్రోత్సహించలేదా? అధికారులు తమ చేతి వాటం చూపి అక్కడ అందరికీ గుర్తింపు కార్డులు, కరెంటు, వాటర్ ఇవన్నీ సమకూర్చలేదా? మరి ఈ పాపం రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు వీళ్ళు చేసింది కాదా? మూసీ తీరాన ఇప్పుడు పేదల గుండెలపై గుణపాలు దిగుతున్నాయంటే, వాళ్ళ పొదిరిలు నేలమట్టం అవుతున్నాయంటే ఇది అక్కడున్న పేదలు చేసుకున్న పాపం కాదు. నిస్సందేహంగా, నో డౌట్, ప్రభుత్వాలు, శాసన సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు దొంగలు. వాళ్ళను దొంగలని అంటాం. అధికారులు వీళ్ళంతా కలిసికట్టుగా అక్కడ మూకుమ్మడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. 4 పైసలు వస్తాయో లేదో ఎవరికైనా ఏవైనా పర్మిషన్ ఇచ్చారు? ఎవరి దొంగన కొడుకులు పర్మిషన్ ఇవ్వడానికి? ఎవరు అక్కడ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేశారు? ఎవడు వాడు నోటరీ చేశాడు? ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ పేదలకు ఏం తెలుసు? అవి అక్రమ కట్టడాలని, ఎఫ్టిఎల్ ల్యాండ్ అని, బఫర్ జోన్ అని. వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళు హాయిగా డబ్బులు సంపాదించుకొని సేద తీరుతున్న వేళ పేదల గుండెపైన గుణపాలు తెంచుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నేను చెప్పినా, ఇంకొకటి చెప్పినా మూసీ ప్రక్షాళన ఆగదు. ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్గా ఉంది. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుంది. గతంలో ప్రభుత్వాలు ఊకదంపుడు మాటలు చెప్పి వదిలేసేలా లేడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మూసీని ప్రక్షాళన చేస్తాడు. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ నిరుపేదలకే శిక్ష ఎందుకు? ఈ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారకులైన రాజకీయ నేతలకు శిక్ష పడదా? డబ్బులు దండుకొని ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేసుకొని పైలోకానికి వెళ్ళిపోయిన వాళ్లకు ఎలాంటి శిక్ష లేదా? ఉన్న వాళ్ళను కూడా శిక్షించలేరా? డబ్బులకు, ఆమ్యామ్యాలకు అలవాటు పడి మూసీని సర్వనాశనం చేసిన అధికారులకు, శాసన సభ్యులకు, చిల్లర మల్లర రాజకీయ నాయకులకు శిక్ష పడే అవకాశం లేదా? మరి ఈ నిరుపేదలని ఎందుకు శిక్షిస్తున్నారు? ఈ నిరుపేదలని ఎందుకు రోడ్డు మీదకి లాగుతున్నారు?